అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో సరిగ్గా 5వ తారీఖు నుంచి మొదలుకొని 10వ తారీఖు వరకు కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే 5వ తారీఖు నాడు ఉదయము 5 గంటలకు సుప్రభాత సేవ, విశేష స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 8:30 గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణము, పంచగవ్య ప్రాసన, కంకణ ధారణ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధముగా మరలా సాయంత్రం వచ్చేసి నవగ్రహ వాస్తు మండల, యోగిని మండల, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల ఆవాహన కార్యక్రమాలు, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము, ఆ తర్వాత స్వామివారికి విశేషంగా చతుషష్ఠి ఉపచార పూజ చేయించడం జరుగుతుంది. అంటే మనము ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా షోడశోపచారాలను చూస్తుంటాం. అంటే స్వామివారికి 16 రకాలైనటువంటి ఉపచారాలచే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానీ స్వామివారికి చతుషష్ఠి అంటే 64 రకములైనటువంటి ఉపచారాలచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సప్తమహాహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధముగా 5వ తారీఖు నాడు కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరలా 6వ తారీఖు నాడు కూడా ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమాలు, ఆ తర్వాత విశేష ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత 8:30 మండపారాధనాది కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం మరలా 5:30 వచ్చేసి స్వామివారికి అర్ధనారీశ్వర స్వామికి ఆ యొక్క లలిత మూల మంత్రాలచే హోమ కార్యక్రమము, అర్ధనారీశ్వర స్వామికి హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా ఆ శ్రీచక్రార్చన, చతుషష్ఠి ఉపచార పూజా కార్యక్రమము, అంటే 5వ తారీఖు నాడు ఏ విధంగానైతే స్వామివారికి 64 ఉపచారాలచే కార్యక్రమాన్ని నిర్వహించామో 6వ తారీఖు నాడు వచ్చేసి అమ్మవారికి అదే విధంగా 64 ఉపచారాలచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి విశేష పూజా కార్యక్రమానంతరము సప్తమహాహారతులు, ఆ యొక్క నక్షత్రహారతి మొదలగు సప్తమహాహారతులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధముగా 7వ తారీఖు నాడు ఉదయము సుప్రభాత సేవా కార్యక్రమము, విశేష మండపారాధన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత యథావిధిగా హవన కార్యక్రమాలు వచ్చేసి స్వామివారికి మూలమంత్రాలచే హవన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సరిగ్గా ఉదయము స్వామివారికి మరియు అమ్మవారికి, అంటే కళ్యాణానికి ఏ విధమైనటువంటి క్రతువులు మనం నిర్వహిస్తామో స్వామివారికి ఉపనయన, స్నాతకము మొదలైనటువంటి కార్యక్రమాలు, అమ్మవారికి వచ్చేసి గౌరీ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరలా సాయంత్రము 7:30 స్వామివారికి ఊరేగింపు కార్యక్రమము, పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత గంగ తెప్ప కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి మరియు స్వామివారికి మంగళ స్నానాది కార్యక్రమాలు నిర్వహించి ఏ విధంగానైతే మనము కళ్యాణాన్ని నిర్వహిస్తాము స్వామివారిని, అమ్మవారిని, అదే విధంగా వాళ్ళిద్దరిని కూడా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసేటప్పుడు క్రతువులు ఏవేవి ఉంటాయి అవన్నిటిని కూడా ఆచరించి ఆ తర్వాత నక్షత్రహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మహాశివరాత్రి రోజు, అంటే సరిగ్గా 8వ తారీఖు నాడు వచ్చేసి ఉదయమే ప్రాతకాల ఆరాధన కార్యక్రమాలు, సరిగ్గా 5:30 అభిషేక కార్యక్రమాలు మొదలు పెడతాం. అంటే భక్తులచే ఎవరైనా కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుని చేత పంచామృతాభిషేక కార్యక్రమం ఆ యొక్క స్వామివారికి మరియు అమ్మవారికి ఏకకాలంలో ఇద్దరికి కూడా అభిషేకం చేసేటువంటి ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరిగ్గా 5:30 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30 మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత విశేష హవన కార్యక్రమాలు ఉంటాయి. సరిగ్గా సాయంత్రము 7:30 వచ్చేసి స్వామివారికి, అమ్మవారికి ఎదురుకోళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవోపేతంగా కనీ విని ఎరుగని రీతిలో జరగబోతా ఉంది 7:30 ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా 9 గంటలకు సప్తమహాహారతులు ఇవ్వడం జరుగుతుంది. తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 9వ తారీఖు నాడు కూడా ఉదయమే సుప్రభాత సేవ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. హోమ కార్యక్రమాలు ఉంటాయి ఉదయము. ఆ తర్వాత వచ్చేసి ఇది చాలా విశేషం అన్నమాట. సరిగ్గా సంవత్సరానికి ఒకసారి మాత్రం వచ్చేటువంటి విశేష కార్యక్రమము. ఎలాగంటే గనక మన అర్ధనారీశ్వర స్వామికి ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారం నాడు కూడా ఉదయం 4 గంటలకు మనం అభిషేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ భక్తులు ఎవరు కూడా చూసేటువంటి అదృష్టం ఉండదు. అంటే నిజరూప దర్శనం అనేటువంటిది కలిగించరు. అది కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది. అది ఆ యొక్క శివరాత్రి అయిన తెల్లవారుజామున సరిగ్గా 9 గంటలకు ప్రారంభమవుతుంది. సహస్ర కలశాలు, అంటే 1000 కలశాలచే వివిధ ద్రవ్యములతోటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా కండ్లకు ఇంపుగా స్వామివారికి మరియు అమ్మవారికి వివిధమైనటువంటి ద్రవ్యాలచే అభిషేకం జరిగేటప్పుడు చూసేటువంటి మహాద్భాగ్యము, సువర్ణావకాశాన్ని కలిగిస్తారన్నమాట. సరిగ్గా అటు కార్యక్రమం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ విధంగా
ఉదయము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసి అమావాస్యను పురస్కరించుకొని లలిత హోమ కార్యక్రమము, తర్వాత ఆ యొక్క శతచండీ కార్యక్రమం, చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రుద్రహోమము, చండీ హోమము మొదలగినటువంటి హవన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత 10వ తారీఖు నాడు యథావిధిగా కలశ ఉద్వాసన కార్యక్రమము, తర్వాత ఆశీర్వచనము, బ్రాహ్మణోత్తములచే ఆశీర్వచన కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి. శివరాత్రికి అంగరంగ వైభవోపేతంగా కనీవిని ఎరుగని రీతిలో మహాద్భుతముగా ఇటు కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో నిర్వహించబోతున్నాం. కావున భక్త మహాశయులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకొని అటు శివపార్వతుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.